హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ ఏమిటంటే ఈరోజు భోగి కదా. భోగి సందర్భంగా మా అమ్మగారు వాళ్ళు ఊర్లో పులగం చేసేవాళ్ళండి. పులగం తెలిసే ఉంటుంది కదా, పెసరపప్పు బియ్యం వేసి చేస్తారు. అదండి ఆ పులగం చేసేవాళ్ళు. అదేవిధంగా నేను ఈరోజు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. పులగం ఎలా చేయాలనేది అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ నేను ఎలా చేస్తానో, నేను కరెక్ట్గా చేశానా లేదా అనేది మీకు తెలియాలి కదా. అందుకోసం నేను చేస్తున్నాను. నేను 2 కప్పులు రైస్ పెట్టుకున్నాను, కప్పున్నర పెసరపప్పు పెట్టుకొని వేరువేరుగా నానబెట్టి చేస్తాను. ఇలా కుక్కర్లో వేసానండి. ఇగోండి నానిపోయినాయి. 1/2 అవర్ నానపెట్టాను చెప్పాను కదా. అయితే ఇప్పుడు నేను ఎలా వేసానో చెప్తాను కొలతలు. ఇదిగోండి పెసరపప్పు రైస్ కలిపి ఈ గ్లాసుడు అయిందండి. ఈ గ్లాసుకి గ్లాసున్నర వాటర్ అండి. మనం అన్నం ఎలా వండుకుంటాము, గ్లాసున్నరే కదా, అదే విధంగా వేయాలండి వాటరు. అది ఇలాగా పెట్టాను. పెట్టేసి నేను చేసేది ఏమి అంటే, ఇలా మీరు చేస్తారా లేదా తెలీదు, నేను మట్టికి చేస్తాను. ఇలా ఒక నెయ్యి వేయాలండి. ఇందులోనే నెయ్యి 2 స్పూన్లు వేసి ఉడకపెట్టాలి. ఇందులో వేసి ఇలాగా కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలగలుపుకొని రైస్ కుక్కర్ పెట్టేసేయాలి. ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో చెప్తాను. నెయ్యి వేసాను, ఉప్పు వేసాను, అంతే. ఇలా కుక్కర్లో పెట్టానండి. ఉడికిన తర్వాత ఎలాగుందో చెప్తాను. దీనికి కాంబినేషను ఎలా అంటే, బెల్లము నెయ్యి వేసుకొని తినేవాళ్ళు ఉంటారు, అది ఒక టేస్టు. దీనికి వంకాయ పచ్చిపులుసు చేస్తున్నానండి. పచ్చిపులుసు కూడా ఇంకా సూపర్గా ఉంటుంది. అది ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఇలా కళాయి పొయ్యి మీద పెట్టి పచ్చిపులుసుకండి ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదా. ఆ పచ్చిపులుసు ప్రిపేర్ చేసి కళాయి పెట్టేసి కొంచెం వేడి వచ్చిన తర్వాత పేలకుండా ఉండటం కోసం కొంచెం ఈ వాటరీగా ఉన్నదంతా పోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెంగా లైట్గా వేసుకోవాలండి. ఎండుమిరపకాయలతో కూడా చేస్తారు, నాకు నచ్చదండి. నాకు పచ్చిమిరపకాయలతోనే నచ్చుద్ది. ఇలా వేసుకోవాలి. ఇలా పచ్చిమిరకాయలు వేగాయండి. ఈ విధంగా వేపుకోవాలి. చుట్టూతా వేగాలండి. చుట్టూతా వేగేటట్టు దగ్గరుండి పేలకుండా వేయించుకోవాలండి. వేగిపోయాయి. వీటికి పచ్చిపులుసుకి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి. ఇలా తరిగి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టాను మనకి సరిపడగా. దీనికి కొలతలు ఉండవండి, ఎవరిష్టం వాళ్ళే. ఈ పచ్చిపులుసుకి ఏమేమి వాడతాననేది మట్టికే మీరు గమనించండి. ఎలా చేసుకోవాలనేది మీరు ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా బెల్లం ఉంటుంది. వంకాయ కూడా కాల్చాలి, చెప్తాను, నేను చూపిస్తాను. పచ్చిపులుసే కదా అనుకుంటారు కానండి, దీనికి కూడా చాలా పని ఉంటుందండి. చాలా పని ఉంటుంది. పచ్చిపులుసుగా అని పోగొట్టొద్దు, వదిలేయొద్దు. చాలా టేస్టీగా ఉండే పచ్చిపులుసు అండి. రుచికరమైన పచ్చిపులుసు చాలా బాగుంటుంది. దీనికి పని కూడా ఎక్కువేనండి. ఇప్పుడు పులగం చేశాను కదండి, దానిలో పచ్చిపులుసు, దానికి వంకాయ వేయించాలన్నాను కదా, కాల్చానన్నాను కదా. ఇది చపాతీ కాల్చుకునేది తెలుసు కదండి. ఇది ఇలా పెట్టి వంకాయలు కాల్చుకోవాలండి. ఇది తెల్ల వంకాయలైనా పర్వాలేదు, ఈ వంకాయలను చూడండి ఎంత పెద్ద వంకాయలో. ఈ వంకాయలు చూసేసరికి నేను పచ్చిపులుసు చేయాలని ప్రిపేర్ అవుతున్నానండి. ఈ వంకాయలు 2 వంకాయలు. ఈ 2 వంకాయల్ని నేను ఎలా కాలుస్తానో చూడండి. ఈ పేలకుండా ఉండటానికి చూడండి, నేను కొంచెం హోల్స్ పెడతాను. పేలతీయండి, లేదంటే ఇలా అక్కడక్కడ హోల్ పెట్టాలి. హోల్ పెడితే మనకు పేలకుండా చక్కగా కాలుతాయండి. చూడండి, ఇలా లోపల కూడా కాలుతుంది. ఇలా
ఇలా పెట్టుకోవాలి. మనం కోడిగుడ్లు ఉడకబెట్టినప్పుడు వేయించడానికి హోల్స్ పెడతాము, అలాగే ఇలా పెట్టాలి. హోల్ పెట్టాను, కడిగేసి శుభ్రంగా రుద్ది కడిగేసానండి. కడిగిన తర్వాత హోల్స్ పెట్టాను. 2 కాయలకి హోల్స్ పెట్టిన తర్వాత నా దగ్గర నువ్వుల నూనె ఉంది కదా, ఆ ఆయిల్ రాస్తానండి. ఇలా చుట్టూ ఆయిల్ రాయాలండి. ఇలా చూసారా, ఇలా రాసి దీని మీద పెట్టి కాల్చాలి. ఇలా స్టవ్ మీద పెట్టి సిమ్లో లైట్గా చుట్టూ తిప్పకుండా కాల్చాలండి. పేలుతాయండి, చూసుకొని కాల్చండి, జాగ్రత్త. ఈ విషయంలో కాలుస్తున్నాను. చూసారా ఎలా సౌండ్ వస్తుందో? ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. చక్కగా సమానంగా కాలాలండి. ఎటు ప్రక్క మొత్తం ఒక పక్క కాలకపోతే కండ్ర వస్తుందండి, కండ్రగా ఉంటుంది, పచ్చిపులుసు టేస్ట్ రాదు. సమానంగా కాల్చుకోవాలి. ఇలా కాదు కాబట్టి నిలబెట్టి కాలుస్తున్నాను. చూసారా వంకాయ ఎలా నిలబడిందా? సంజావు పచ్చి పులుసుది ఏముందలే, అది కూడా పెద్ద విషయం అనుకుంటారండి. చాలా కష్టం ఉంటుందండి ఇందులో చేయటం. చాలా కష్టమైన పని అండి ఇది. తేలికైన పని అయితే కాదండి. నేను మీకు చూపించడం కోసమని ఇంత వీడియో తీయటం కూడా చాలా కష్టంగానే ఉంటుందండి. వీడియో తీసి ఇదంతా చేయటం అంటే చాలా టైం పడుతుంది, కష్టం కూడా. సిమ్లోనే మగ్గాలండి. ఇలాగా సిమ్లో మగ్గితేనే లోపలంతా ఉడికిదండి, లేకపోతే ఉడకదు. లోపల ఉడకపోతే కండ్రగా ఉంటుంది, టేస్ట్ ఉండదు పచ్చి పులుసు. ఓకేనా? సిమ్లోనే కాల్చుకోండి. అడవుడిగా హైలో పెట్టేసి కాల్చొద్దు. పైన మాడుతుంది, హైలో పెడితే లోపల ఉడకదు. ఏ ఐటెం అయినా ఏ కూర అయినా అంతేనండి, సిమ్లో వండుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఈ వంకాయలు లోపల ఆయిలీగా ఉంటుందండి. ఈ వంకాయలు నేతి వంకాయలు అంటారు. చూసారా ఎలా కారిపోతుంది? నేను రాసింది కొంచెం ఆయిల్, లోపల నుంచి ఆయిల్ వస్తుంది. చూసారా, ఇది మన నేతి బీరకాయలని ఎలా అంటామో నేతి వంకాయలండి. ఈ పచ్చిపులుసుకి పచ్చడికి బాగుంటాయండి. ఇలాగే వైటి కూడా ఉంటాయండి. అవి తెచ్చుకుంటే దొరికితే ఓకే, దొరకకపోతే ఏ వంకాయతో అయినా చేసుకోవచ్చండి. కానీ ఇది ఒక స్పెషల్ అంతే ఈ వంకాయ. చూడండి ఆయిల్ ఇది ఎలా కారిపోతున్నట్టు అయిపోతుందో మీరు గమనిస్తున్నారో లేదో గమనించండి ఒకసారి. కొంతమంది అడవుడిగా చేసేస్తారు కాల్చటం, అలా చేయటం నాకు ఇష్టం లేదు. చక్కగా అన్ని పక్కల ఉడకాలండి, మెత్తగా లోపల మెత్తగా అవ్వాలి. ఇలా చూసారా, ఇలా పట్టుకుంటే మెత్తగా అవుతుంది. మీరు గమనిస్తున్నారా? చూడండి ఆయిల్ ఎలా వస్తుందో, అంతే మొత్తం కాలిపోయిందండి. చూడండి, ఇది తోలు తీయాలండి. ఆరిపోయిన తర్వాత తోలు తీయాలి. ఇలా తోలు వలవాలండి. చల్లారింది, కొంచెం కాలుతూనే ఉంది నాకు. ఇలా చూసారా ఆయిల్ ఎలా వస్తుందో? నేను రాసిన ఆయిల్ కాదండి, లోపలే ఉంటుంది చూడండి. చూసారా ఇలా కాలుతూ ఉందండి. తీసాను ఎలాగలాగా. ఈ వంకాయ బజ్జీ కూడా చేస్తారండి, కాకపోతే ఇది పులుసు అండి, అంటే వాటరీగా ఉంటుంది. బజ్జీ అయితే తిక్కుగా చిక్కగా ఉంటుంది అన్నమాట. ఇదండి అలా. తర్వాత ఇది అలా పెట్టేసి ఈ పచ్చిమిరకాయలు ఉన్నాయి కదండి,
పచ్చిమిరకాయలు వేయించాను కదా, పచ్చిమిరకాయలు వేయించాను. అందులో కల్లుప్పు వేసేసి గ్రైండ్ చేయాలండి. ఇలా మెత్తగా చేసేయాలి. అలా కొంతమంది చేతితో కూడా తిప్పేస్తారు, అలా కూడా తిప్పవచ్చు, మిక్సీ కూడా పట్టవచ్చు. నేను చేతితోనే పిసికేస్తున్నానండి, దాంతో అవటం లేదు. మిక్సీ పడదామంటే నాకు ఇష్టం లేదు, దీంతోనే ఉప్పు వేసేసాను. ఇలా చూసారా, ఇలా పిసికేస్తున్నాను. నా చేయి తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. ఇలా పిసికేసాను. ఇదిగోండి మెత్తగా అయిపోయింది. నా చెయ్యి అండి, చేతితో ఎందుకు అలా పిసుకుతారు అనుకోవద్దండి, అది చేతితో చేసిందే టేస్ట్ వస్తుందండి ఎప్పుడైనా సరే, అలా అనుకోవద్దు. చేతి శుభ్రంగానే కడుక్కుంటాం కదా, మనం చేతితో అన్నం తింటలా ఇలా పిసికేస్తాము. పిసికిన తర్వాత దీనిలో నేను ఆల్రెడీ చింతపండు పులుసు గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను నాకు సరిపడగా. ఇదిగోండి తీసాను. ఈ వాటర్ ఇందులో పోసేసుకుంటాను. ఇలా ఇలా పోసేసాను. చూసారా, ఇలా దీనిలో అంటే వాటరీగానే ఉంటుంది, అలా ఉంటేనే బాగుంటుందండి. తర్వాత చిక్కదనం వస్తుంది. ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదా, ఇలా తోలు తీసి పెట్టాను కదా, ఈ తోలు తీసింది ఇలా పిసికేస్తాను. కాలుతుంది కూడా, ఇంకా లోపల ఉంది వేడి. ఇలా ఇదిగోండి రెండో కాయ. ఇదంతా వేసేటప్పటికి కొంచెం చిక్కదనం ఉంటుందండి, వాటరీగా అయితే ఉండదు. దీన్ని ఇలా వడకట్టాలండి, ఎందుకంటే ఇలా తుక్కు తుక్కుగా ఉంది కదా, తినలేమండి. కొంతమంది ఇలా కూడా తినేస్తారులే, ఇలా కూడా తింటారు. ఇప్పుడు నేను పిసికాను కదా, బాగా మ్యాష్ చేసేసాను బాగా. అయితే గింజలు, పచ్చిమిరకాయ గింజలు ఉన్నాయి, కొంచెం ఈ తొక్కు ఉంటుంది, దానివల్ల మనకేదో లాగా అడ్డం పడుతున్నట్టు అనిపిస్తుంది కదా. మా పిల్లలు అయితే ఇలా తుక్కు తుక్కుగా ఉంటే తినరు, అందుకే నేను వడగట్టుతానండి. మీరు కూడా కావాలంటే ఇలా తీసుకోండి, వడగట్టుకోండి. ఇలా అండి మొత్తం అయిపోయింది వడకట్టడం. ఇదిగోండి ఇలా అంత పిప్పు వచ్చిందండి. ఇలా ఈ పిప్పు తినలేమండి బాబాయ్. పచ్చిమిరకాయ తొక్కులు, గింజలు అన్నీ ఉంటాయి కదా, తినలేము. ఎండుమిరపకాయ అయితే చేసుకున్నా ఇలాగ వడకట్టుకోండి. గ్యాస్ స్టవ్లు ఉన్న వాళ్ళకి గింజలు తుక్కు పోయిందనుకోండి, కడుపులో మంట వస్తుంది, అందుకే ఇలా చేయండి. ఇదివరకు అమ్మవాళ్ళు చేసేవాళ్ళు కాదు, అమ్మవాళ్ళు చేసేటప్పుడు చేసేవాళ్ళు కాదు. తర్వాత ఈ ఉల్లిపాయలు కోసాను కదా, ఈ ఉల్లిపాయలు ఈ గిన్నెలో వేస్తున్నాను. ఇదిగోండి బెల్లం వేయాలండి, బెల్లం లేకపోతే బాగోదు, దీని టేస్ట్ వేరు, బెల్లం వేయాలి. దీనిలో సరిపడా, అందులో ఉప్పు తక్కువగా ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ దీనిలో సరిపడగా వేసి ఇలా పిసకాలండి, కొంచెం లైట్గా పిసకాలి. ఈ ఆంచకూడదు కదా, పచ్చి పులుసు అంటేనే పచ్చిగా ఉన్నది అంతే. వంకాయ వేస్తున్నాం కాబట్టి కాల్చాం, కానీ దేనికి అవసరం లేదండి, పచ్చిగానే చేసుకుంటారు. పచ్చిగానే చేసుకుంటేనే దాని టేస్ట్. ఇలాగా ఊరికనే గట్టిగా పిసకకూడదు, పైన కొంచెం బెల్లము, ఉప్పు, ఉల్లిపాయ పట్టాలండి, పట్టేటట్టుగా లైట్గా, కొంచెం లైట్గా పిసకాలన్నమాట. ఇలా ఇలా అంతే. ఇదిగోండి ఇక్కడ వాటరీగా వచ్చింది చూసారా, చూడండి వాటరీగా ఎలా ఉందో. బెల్లము, ఉప్పు వేసేసరికి ఇదిగోండి వాటర్ వస్తుంది చూసారా,
ఇది బెల్లము ఉప్పు ఉల్లిపాయ పట్టేసి ఉల్లిపాయ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలా చెయ్యండి, ఎవరు చేయరు, ఇది కొత్త వెరైటీ అండి. నేను ఎప్పుడు చేస్తాను, మా పిల్లలు బాగా ఇష్టంగా తినేవాళ్ళండి ఇంతకుముందు, ఇప్పుడు కూడా తింటారు. ఇదిగోండి ఇందులో ఇలా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు కావాలంటే ఇంకా చాలా వేసుకోవచ్చండి, ఇంకా అంతకన్నా ఇది చూడండి ఎలా ఉందో. దీన్ని తాలింపేస్తానండి. ఇలా ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర అండి, ఓన్లీ అంతే. నెయ్యి వేసి తాలింపు వేస్తానండి. నెయ్యి వేసాను కొంచెం. ఆ నేతిలో తాలింపు చూపించలేదులేండి, అవ్వలేదు ఇది వీడియో తీయటం. ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ, నేతితో తాలింపు. ఇది వేయకపోయినా ఏమవ్వదండి, ఇలా కూడా తినవచ్చు. ఇది నెయ్యి కావాలి కదా అని వేసాను నేను. ఈ పొంగల్కి ఇది పొంగల్ అంటారు, మనకి పులగం అంటారు కదా, తెలుసు కదా. పులగంలోకండి ఇదంతాను. మీకు ఫస్ట్ చెప్పాను కదా పులగం తయారు చేస్తున్నాను ఈరోజు. భోగి కదా, పొంగల్ అంటారు. ఇది ఇలా అండి, చూడండి ఎలా ఉందో. నేను ఎలా చేశానో, ఎంత కష్టపడ్డానో, ఆ కష్టానికి తగ్గట్టుగా మీరు కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కామెంట్ మట్టుకి తప్పకుండా నేను కరెక్ట్ చేశానా, కరెక్ట్ చేయలేదా, ఇంకా ఏమన్నా వేయాలా, వేయలేదా అని మీరు నాకు కామెంట్ రూపంలో చూపించండి. నాకు ఫోన్ చేసి అడగొద్దండి, తెలిసిన వాళ్ళు కామెంట్లోనే పెట్టండి. ఇంకెలా చేయాలి, ఏంటి, ఇంకా ఏమేస్తే బాగుంటుంది అనేది కూడా నాకు సలహా ఇవ్వండి. నేను నేర్చుకుంటాను, మీ వంటలు కూడా చెప్తారు కదా. ఇది పులగం రెడీ అండి, చూడండి. పొంగల్ చేశాను కదా, కట్టి పొంగల్ అని, అది వేరు ఇది వేరండి. కట్టి పొంగల్లో అన్ని జీడిపప్పులు అవి అన్నీ వేసాం కదా, మిరియాలు, ఉల్లిపాయ అన్నీ వేసి తాలింపు చేసి చేస్తాము. దీనికి అసలు ఓన్లీ చెప్పాను కదా, చూపించాను కదా, ఇంకంతేనండి కట్టి పొంగలు. చూడండి మెరమెరలాడుతా అన్నాను కదా నేను. నెయ్యి వేస్తే ఇలా అండి పొడి పొడిగా ఉంటుంది. ఇది చూడండి జలజలా కారుతున్నట్టు ఉంటుంది అనమాట. టేస్టీగా ఉంటుంది, జలజలా కారిపోద్ది, మెతుకు అంటుకోదండి. తర్వాత పెసరపప్పు కూడా మెత్తగా అవ్వదు, కరెక్ట్గా ఉడికిద్ది. చూసారా ఎలాగుందో, పొడి పొడిగా. ఇది దీనికి కాంబినేషను పచ్చిపులుసు అండి. ఎలా చేశానో చూడండి, కరెక్ట్గా కామెంట్ పెట్టండి. టేస్ట్ చూద్దాము ఎలాగుందో. ముందు నేను తిని చూశాను, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. రైస్లోకి ఎలాగుందో నేను పెట్టుకొని తిని చూస్తానండి. ఎక్కువ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటేనే దీని టేస్ట్ తెలిసిద్ది. ఇదిగోండి ఇలా టేస్టీగా పులగం పచ్చి పులుసు అండి. ఇది తిన్నాకే బెల్లం నెయ్యి వేసుకొని తినాలండి. ఫస్టే బెల్లము నెయ్యితో తింటే పచ్చిపులుసుతో టేస్ట్ తెలియదండి. పచ్చిపులుసుతో తిన్న తర్వాతే మీరు బెల్లం నెయ్యి వేసుకొని తినండి, అది కూడా ఒక టేస్ట్ అండి, చాలా బాగుంటుంది బెల్లం నెయ్యి వేసుకుంటే. అబ్బా, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇందులో ఉప్పు, అందులో ఉప్పు, అన్నంలో కూడా ఉప్పు వేస్తాను కదా పొంగల్లో. పులగం ఒకటి ఉప్పు వేసాను కదా, ఇందులోకి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది, ఇంకేం అవసరం లేదు. సూపర్ అండి, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కూడా చూపిస్తాను నేను, బెల్లము నేతితో ఎలాగుంటుందో టేస్టు. ఇది రైసు, ఇదిగోండి బెల్లం. ఏమవ్వదండి, బెల్లం ఒకరోజు తింటే ఏమీ ఉండదు. షుగరు గిగరు అంటారు కానీ అది ఏం కాదండి. ఎప్పుడన్నా ఒక్కసారి బెల్లం తింటూనే ఉండాలండి. షుగర్ వాళ్ళైనా తినొచ్చు, ఏమవ్వదు. నెయ్యి అండి, పండగ కదా, అప్పుడన్నా తినకపోతే ఎలాగా. నెయ్యి ఇలా వేసేసుకొని
ఇది ఒక టేస్ట్ అండి. ఇది అసలు సూపరు. ఇది కూడా బాగుంటుంది, ట్రై చేయండి. మీరు అందరూ తినే ఉంటారు. నేను చేసిన వెరైటీ వేరుగా ఉంది కదా, అందుకు చెప్తున్నా. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కష్టం అనుకోవద్దు, చాలా పని, చాలా కష్టంగా కూడా ఉంటుంది. ఎక్కువ వర్కేనండి. పచ్చిపులుసు ఒక టేస్టు, బెల్లం వీటితో ఒక టేస్టు. బా, ఆ టేస్టే వేరు. చాలా నాళ్ళకి తింటున్నా నేను, చాలా రోజులైంది. పొంగళ్ళం, కట్టి పొంగల్ అయితే చేస్తూ ఉంటాను, కానీ ఈ మధ్య ఇది చేయటం మానేశానండి. 2 years బ్యాక్ వండాను, మళ్ళీ వండలేదు. ఈరోజు వండాను అనమాట. అసలు ఎంత టేస్ట్ ఉందంటే టేస్ట్ సూపర్. ట్రై చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు వేరే వెరైటీతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.